అందరికీ నమస్కారం. 'శివలీల ఆరా' యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 10వ అధ్యాయం 'గురుదేవులు శ్రీ యుక్తేశ్వర్ గారిని కలుసుకోవడం' గురించి చదువుకుందాం. దేవుడి మీది ప్రగాఢ విశ్వాసం ఏ అలౌకిక ఘటననైనా జరిపించగలదు. చదవకుండా పరీక్ష పాసవ్వడం ఒక్కటి తప్ప ఏమీ తోచనప్పుడు ఒకసారి నేను తీసుకున్న స్ఫూర్తిదాయకమైన పుస్తకాన్ని వెంటనే వెగటు పుట్టి మూసేశాను. రచయిత చెప్పిన మినహాయింపు చూస్తే దేవుడి మీద ఆయన గారికి బొత్తిగా విశ్వాసం లేనట్టు కనిపిస్తోంది అనుకున్నాను. పాపం వెర్రివాడు. నడిరాత్రి వెలిగే చమురు దీపం మీదే గొప్ప గౌరవమున్నవాడు. నేను హైస్కూల్ చదువు పూర్తి చేస్తానని వెనకే మా నాన్నగారికి మాట ఇచ్చాను. కానీ నేను శ్రద్ధ పట్టినట్టు నటించలేను. నెలలు గడుస్తున్న కొద్దీ నేను క్లాసులో కనిపించడం మరింత తక్కువైంది. కలకత్తా స్నానాల రేవుల్లో నిర్జన ప్రదేశాలకు వెళ్ళడం ఎక్కువైంది. ఆ రేవుల్నే ఆనుకొని ఉన్నాయి శ్మశానాలు. ముఖ్యంగా రాత్రిపూట భయంకరంగా ఉండే ఈ శ్మశానాలు యోగిని బాగా ఆకట్టుకుంటాయని అంటారు. మరణం లేని మహత్తత్వాన్ని అన్వేషించేవాడు కొన్ని బోడి పుర్రెల్ని చూసి బెదిరిపోకూడదు. రకరకాల ఎముకలు చెల్లాచెదురుగా ఉండే నైరాశ్య నిలయంలోని మానవ జీవితం ఎంత అపరిపూర్ణమైనదో స్పష్టమవుతుంది. ఈ విధంగా నేను చేసే అర్ధరాత్రి జాగరణలు స్వభావరీత్యా విద్యార్థులు చేసే జాగరణలకు భిన్నమైనవి. హిందూ హైస్కూళ్లలో సంవత్సరాంత పరీక్షలు జరిగే వారం గబగబా దగ్గర పడుతోంది. ఈ పరీక్షాకాలం శ్మశాన వాటికలాగే సుపరిచితమైన భయోత్పాతాన్ని కలిగిస్తుంది. అయినా నా మనస్సు ప్రశాంతంగానే ఉంది. పిశాచాలకు జంకకుండా నేనక్కడ తరగతి గదుల్లో కంటపడని జ్ఞానాన్ని తవ్వి తీస్తున్నాను. కానీ నాకు ప్రణవానంద స్వామి వారిలా ఒకే సమయంలో రెండు చోట్ల సులువుగా కనబడే నేర్పు లేదు. అయితే భగవంతుడు ఆ సంకట స్థితిని గమనించి నన్ను దాంట్లోంచి బయటపడేస్తాడన్నది నా ఆలోచన. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడి లీలావేశం వివరించడానికి వీలుకాని విధంగా 1000 దృష్టాంతాలలో కళ్ళకు కట్టినప్పుడు వాటి మూలంగా భక్తుడికి హేతురాహిత్యం ఏర్పడుతుంది. ఓ ముకుందా, ఈ మధ్య బొత్తిగా కనిపించడమే మానేశావు. ఒకనాడు మధ్యాహ్నం నా సహాధ్యాయి ఒకడు నన్ను గడ్పార్ రోడ్లో పలకరించాడు. అరేనంటూ నేను స్కూల్లో కనిపించకపోవడం నన్ను తప్పకుండా ఇరకాటంలో పెట్టేలా ఉందిరా అంటూ స్నేహపూర్వకంగా చూస్తున్నానంటూ దగ్గర నా బాధ వెళ్ళబెట్టుకున్నాను. నంటూ మంచి తెలివైన విద్యార్థి. వాడు నా మాటకి కులాసాగా నవ్వాడు. నా అవస్థ చూస్తే ఎవరికైనా నవ్వు రాకపోదు. చివరి పరీక్షలకు నువ్వు బొత్తిగా తయారు కాకుండా ఉన్నావు అన్నాడు వాడు. నేను నీకు సహాయం చేయాలనుకుంటాను. ఈ మామూలు మాటలే ఒక దివ్యమైన వాగ్దానాన్ని నా చెవుల్లో వేశాయి. మంచి హుషారుగా మా స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. మాస్టర్లు పరీక్షలో ఇవ్వవచ్చునని తను కనిపించిన రకరకాల ప్రశ్నలకు సమాధానాలు వాడు నాకు స్థూలంగా చెప్పుకొచ్చాడు. ఈ ప్రశ్నలు ఆత్మవిశ్వాసంతో పరీక్షకు వెళ్ళే కుర్రాళ్ళని చాలామందిని పరీక్షల్లో బోల్తా కొట్టిస్తాయి. నా సమాధానాలు గుర్తుంచుకో. దెబ్బ తినకుండా బయటపడతావు నువ్వు. నేను అక్కడి నుంచి బయలుదేరేసరికి రాత్రి చాలా గడిచిపోయింది. అప్పటికప్పుడు పట్టించుకున్న పాండిత్యంతో పిటపిటలాడిపోతూ రాబోయే గడ్డు రోజుల్లో ఆ పాండిత్యం అలాగే నిలిచి ఉండాలని భక్తితో ప్రార్థన చేశాను. నంటూ నా పరీక్షకున్న అనేక పాఠ్య విషయాలు నాకు బోధించాడు. కానీ ఆ తొందరలో టైము చాలకపోవడం వల్ల నా సంస్కృతం కోర్సు సంగతి మరిచిపోయాడు. ఈ పొరపాటును దేవుడికి భక్తిపూర్వకంగా గుర్తు చేశాను. మర్నాడు పొద్దున లయబద్ధంగా కదం తొక్కుతూ నడుస్తూ కొత్తగా గడించిన జ్ఞానాన్ని ఒంట బట్టించుకుంటూ షికారుకు బయలుదేరాను. నేను అడ్డదారి పట్టి ఒక మూల ఎత్తుగా పెరిగిన గడ్డి మొక్కల్లో పడిపోతూ ఉండగా విడివిడిగా పడి ఉన్న కొన్ని అచ్చు కాగితాల మీద నా కళ్ళు పడ్డాయి. విజేతలా గబుక్కున ముందుకు దూకాను. సంస్కృత శ్లోకాలు నా చేతికి చిక్కాయి. వాటిని విడమరిచి అర్థాలు చెప్పించుకోవటానికి ఒక పండితుణ్ణి వెతికి పట్టుకున్నాను. ఆయన గంభీర స్వరం ఆ ప్రాచీన భాషకున్న అపరిమిత మాధుర్యంతో గాలిని నింపేసింది.
అసాధారణమైన ఈ శ్లోకాలు నీ సంస్కృత పరీక్షకి పనికొచ్చే అవకాశం లేదు, ఆ పండితుడు అపనమ్మకంగా అన్నాడు. అయితే ఆ కవిత్వంతో ఏర్పడ్డ పరిచయమే ఆ మర్నాడు జరిగే సంస్కృత పరీక్షలో నేను పాస్ అవ్వడానికి సాయపడింది. వివేచనాత్మకంగా నంటూ చేసిన సహాయం వల్ల నేను తక్కిన పాఠ్య విషయాల్లో కూడా అత్తరసు మార్కులు తెచ్చుకొని పరీక్ష గట్టెక్కాను. ఇచ్చిన మాట నిలబెట్టుకొని నేను సెకండరీ స్కూల్ కోర్సు పూర్తి చేసినందుకు నాన్నగారు సంతోషించారు. నంటూ ఇంటికి వెళ్ళడం విషయంలోనూ, చెత్తకుప్ప పక్క నుంచి అలవాటు లేని దారిలో నడిచి వెళ్ళడం విషయంలోనూ నాకొక దారి చూపించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నన్ను ఆదుకోవటానికి సమయోచితంగా తాను వేసిన పథకాన్ని ఆయన సరదాగా 2 రకాలుగా వ్యక్తం చేశాడు. పరీక్ష హాళ్లలో దేవుడి ప్రాముఖ్యాన్ని నిరసించిన రచయిత గారి పుస్తకం వెనుక నేను చదవకుండా విడిచిపెట్టేసినది మళ్ళీ నా కంటబడింది. నిశ్శబ్దంగా నాలో నేను చేసుకున్న వ్యాఖ్యానానికి ముసిముసి నవ్వు ఆపుకోలేకపోయాను. పీనుగుల మధ్య కూర్చుని దైవ ప్రార్థన చేయటం హైస్కూలు డిప్లొమా సంపాదించడానికి అడ్డదారి అని కనకనేనియనికి చెప్పవలసి వస్తే ఈయన గారి మనసులో గందరగోళం ఇంకా పెరిగిపోయేది. నా కొత్త ఘనత కారణంగా ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి బాహాటంగానే పథకం వేస్తున్నాను. జితేంద్ర మంజుదార్ అనే స్నేహితుడితో కలిసి వెళ్ళి కాశీలో ఉన్న శ్రీ భారత్ ధర్మ మహామండల్ వాళ్ళ ఆశ్రమంలో చేరి ఆధ్యాత్మికమైన శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నాను. మా కుటుంబంతో ఎడబాటు వస్తుందన్న ఆలోచనతో ఒకనాడు నేను బెంగపడిపోయాను. అమ్మ పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళ మీద, ముఖ్యంగా మా తమ్ముళ్ళు సనందుడి మీద, విష్ణు మీద, మా చివరి చెల్లెలు తాము మీద నా ఆప్యాయత గాఢంగా పెరిగింది. వెంటనే నా ఏకాంత స్థలానికి పరిగెత్తాను. వడిదుడుకులతో కూడిన నా ఆధ్యాత్మిక సాధనలోని అనేక దృశ్యాలకు ఆ ఆటకే ప్రత్యక్ష సాక్షి. 2 గంటల సేపు నా కన్నీరు వరదలై పారిన తరువాత అన్నింటినీ క్షాళనం చేసే ఒకానొక అజ్ఞాత శక్తి వల్ల నాలో ఒక విలక్షణమైన పరివర్తన వచ్చినట్టు అనిపించింది. అనుబంధాలన్నీ అదృశ్యమైపోయాయి. స్నేహితులందరినీ మించిన స్నేహితుడైన భగవంతుణ్ణి అన్వేషించాలన్న నిర్ణయం బాగా బలపడింది. చివరిసారిగా ఒక కోరిక కోరుతున్నాను. నన్ను నీ కోసం తపించే అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని విడిచిపెట్టి వెళ్ళకు. నాన్నగారి దీవెన కోసం నేను ఆయన ఎదుట నించునేసరికి ఆయన దిగాలు పడి ఇలా అన్నారు. నాన్నగారు, మీ మీద నాకెంత ప్రేమ ఉందో ఎలా చెప్పగలను? కానీ ఈ భూమి మీద నాకు పరిపూర్ణులైన తండ్రిని ప్రసాదించిన జగత్పిత మీదున్న ప్రేమ నాకు ఇంకా ఎక్కువైనది. ఇంతకంటే ఎక్కువ దివ్యమైన జ్ఞానం పొంది ఎప్పుడో ఒకనాడు మళ్ళీ తిరిగి రావడానికి నన్నిప్పుడు వెళ్ళనీయండి. నాన్నగారు అయిష్టంగా ఇచ్చిన అనుమతితో అప్పటికే కాశీలో ఆశ్రమంలో ఉన్న జితేంద్రను కలుసుకోవడానికి బయలుదేరాను. నేను వెళ్ళగానే ఆశ్రమాధిపతి అయిన స్వాముల వారు దయానందులు నన్ను సాదరంగా పలకరించారు. ఆయన పడుచు ప్రాయంలో ఉన్నవారు. పొడుగ్గా, సన్నగా, ఆలోచనాపరులుగా కనిపించే ఆ స్వామివారి మీద నాకు సదభిప్రాయం కలిగింది. అందమైన ఆయన ముఖంలో బుద్ధుడిలో ఉన్న మాదిరి ప్రశాంతత ఉండేది. ఈ కొత్త నివాసంలో ఒక అటక ఉన్నందుకు నేను సంతోషించాను. ఉదయం, సంధ్యా వేళ, పొద్దుటి పూట అక్కడ గడపడానికి వీలు కల్పించుకున్నాను. ధ్యాన సాధన గురించి ఏమీ తెలియని ఆ ఆశ్రమవాసులు నాకున్న సమయమంతా ఆశ్రమ నిర్వహణ విధులు నిర్వర్తించడానికే వినియోగించాలని అనుకునేవారు. మధ్యాహ్నం పూట నేను వాళ్ళ ఆఫీసులో చేసే పనికి మెచ్చుకున్నారు. దేవుణ్ణి అంత త్వరగా పట్టుకోవడానికి ప్రయత్నించకు. ఒకనాడు పొద్దున నేను అటక మీదికి వెళ్తూ ఉండగా నా వెంట వచ్చిన ఆశ్రమ సహవాసి చేసిన పరిహాసం ఇది. నేను దయానంద గారి దగ్గరకు వెళ్ళాను. గంగానది వైపు ఉన్న తమ చిన్న గదిలో ఏదో పనిలో మునిగి ఉన్నారాయన. స్వామీజీ, ఇక్కడ నేను చేయవలసిందేమిటో నాకు తెలియకుండా ఉంది. దేవుడి ప్రత్యక్ష దర్శనం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన లేనిదే సంస్థ సభ్యత్వంతో కానీ, మత విశ్వాసంతో కానీ, సత్కార్యాలతో కానీ నాకు తృప్తి కలగదు. కాషాయ వస్త్రధారి అయిన ఆ స్వాముల వారు ఆప్యాయంగా నా వెన్ను తట్టారు. ఉత్తుత్తి కోపం నటిస్తూ పక్కనున్న శిష్యులందరినీ మందలించారు. ముకుందుణ్ణి ఇబ్బంది పెట్టకండి, మన పద్ధతులు క్రమంగా నేర్చుకుంటాడులెండి. నేను మర్యాదగా నా సంశయాన్ని మరుగుపరిచాను. విద్యార్థులు గదిలోంచి వెళ్ళిపోయారు. ఆయన మందలింపుకి వాళ్ళేమీ కుంగిపోయినట్లు కనిపించలేదు. దయానందులు ఆ తర్వాత ఇంకా చెప్పారు నాకు.
ముకుందా, మీ నాన్నగారు ప్రతి నెల వరుస తప్పకుండా నీకు డబ్బు పంపిస్తున్నట్టున్నారు. ఆ డబ్బు ఆయనకు తిరిగి పంపేయి. నీకిక్కడ ఏమీ అక్కర్లేదు. ఇంక నీ క్రమశిక్షణ కోసం రెండో సూచన. అది నీ భోజనం గురించి. నీకు ఆకలి వేస్తున్నప్పుడు కూడా ఆ సంగతి చెప్పకు. నా కంట్లో ఆకలి మిలమిల్లాడిందేమో నాకైతే తెలియదు. నాకు ఆకలిగా ఉందన్న సంగతి మట్టుకు బాగా తెలుసు. కానీ ఆశ్రమంలో వేళ తప్పకుండా మొదటిసారి భోజనం పెట్టే సమయం మాత్రం మధ్యాహ్నం 12 గంటలు. మా ఇంట్లో అయితే 9 గంటల వేళకి సుష్టుగా పలహారం చేయడం నాకు అలవాటు. ప్రతిరోజు ఈ 3 గంటల వ్యవధి మాత్రం మరింత దుర్భరమవుతోంది. కలకత్తాలో అయితే ఒక్క 10 నిమిషాల ఆలస్యానికి నేను వంటవాణ్ణి తిట్టేసేవాణ్ణి. ఇప్పుడా రోజులు గతించాయి. ఇక ఆకలిని అదుపులో పెట్టడానికి ప్రయత్నించాను. 24 గంటలు ఉపవాసం పూర్తి చేశాను. మరునాడు మధ్యాహ్నం ఎప్పుడవుతుందా అని రెట్టింపు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాను. దయానందుల బండి ఆలస్యంగా వస్తోంది. ఆయన వచ్చేదాకా మనమెవరం భోజనం చెయ్యం. జితేంద్ర ఘోరమైన ఈ వార్త తెచ్చాడు. 2 వారాల పాటు ఊళ్ళో లేని స్వాములవారికి స్వాగత సూచకంగా రుచికరమైన వంటకాలెన్నో సిద్ధంగా ఉన్నాయి. ఆకలి పుట్టించే వాసన ఆశ్రమమంతటా నిండి ఉంది. వేరే ఏమీ దొరకనప్పుడు నిన్నటి రోజున ఉపవాసం ఉన్నానన్న గర్వం తప్ప మరేముంటుంది మింగడానికి? దేవుడా, బండి తొందరగా రప్పించు. దయానందులు నా నోరు కట్టెయ్యడానికి విధించిన నియమంతో దివ్య ప్రదాత అయిన భగవంతుడికి ఏమీ ప్రమేయం లేదని అనుకున్నాను. భగవంతుడి దృష్టి మరోచోట ఉంది. కుంటూ నడుస్తున్న గోడ గడియారం గంటలు గడిపేసింది. మా స్వాములవారు గుమ్మంలో అడుగు పెట్టే వేళకి చీకటి పడుతోంది. నేను పట్టరాని సంతోషంతో ఆయనకి స్వాగతం చెప్పాను. దయానందులు ముందు స్నానం చేసి ధ్యానం చేసుకుంటారు. ఆ తర్వాతే మనం వడ్డన చేసేది. జితేంద్రుడు అపశకునపు పక్షిలా మళ్ళీ నా దగ్గరికి తయారయ్యాడు. నేను దాదాపు స్పృహ తప్పిపోయే స్థితిలో ఉన్నాను. ఖాళీగా ఉండడం కొత్తైన నా చిన్నారి కడుపు ఆవురావురుమంటూ టొకాయిస్తోంది. నేను చూసిన క్షామబాధితుల చిత్రాలు నా ముందు పిశాచాల్లా అల్లాడుతున్నాయి. కాశీలో మరుసటి ఆకలి చావు ఈ క్షణంలోనే ఈ ఆశ్రమంలో సంభవించబోతోంది అనుకున్నాను. ఆ ప్రమాదం 9 గంటల వేళకి తప్పిపోయింది. అమృతతుల్యమైన తీయని పిలుపు. నా జీవితంలోని పరిపూర్ణ గడియల్లో ఒకటిగా ఆ రాత్రి భోజనం నా జ్ఞాపకాల్లో నేటికీ స్పష్టంగా నిలిచి ఉంది. నేను భోజనంలో ఎంత గాఢంగా మునిగిపోయినప్పటికీ దయానందులు పరధ్యానంగా భోంచేస్తున్నారన్న సంగతి గమనించకపోలేదు. నేను కోరే మాదిరి భౌతిక సుఖాలకు ఆయన అతీతులైనట్టున్నారు. స్వామీజీ, మీకు ఆకలి వేయలేదా? నేను సుష్టిగా భోంచేసినందుకు సంతోషపడుతూ పఠన మందిరంలో ఆయనతో పాటు ఒంటరిగా ఉన్నాను. వేసింది అన్నారు. గత 4 రోజులు తిండి తీర్థం లేకుండా గడిపాను. రైలు ప్రయాణాల్లో నేనెన్నడూ తినడు ఐహిక వాంఛలతో కూడిన ప్రజల నుంచి వెలువడే భిన్న స్పందనలతో నిండి ఉంటాయి రైళ్ళు. మా బోటి సన్యాసులకు విధించిన శాస్త్ర నియమాలను నేను తప్పకుండా పాటిస్తాను. వ్యవస్థాపరమైన పనికి సంబంధించిన సమస్యలు కొన్ని నా మనస్సులో ఉన్నాయి. అంచేత ఈ రాత్రి భోజనం మీద మనస్సు పెట్టలేదు. తొందర ఏముంది, రేపు గుర్తు పెట్టుకుని సరిగా భోంచేస్తాలే అంటూ ఉల్లాసంగా నవ్వారాయన. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా నాలో లజ్జ వ్యాపించింది. కానీ గడిచిన రోజంతా నేను అనుభవించిన హింస అంత సులువుగా మరిచిపోలేకపోయాను. నేను మరో ప్రశ్న అడగడానికి పూనుకున్నాను. స్వామీజీ, మీ ఆదేశం నాకు గందరగోళం కలిగిస్తుంది. అన్నం పెట్టమని నేను ఎన్నడూ అడగననుకోండి. నాకెవరూ ఏం పెట్టరనుకోండి. నేను ఆకలితో మాడి చావవలసిందే. అయితే చావు. ఈ భయంకరమైన సలహా గాలిని చీల్చుకుంటూ వినవచ్చింది. చావవలసే ఉంటే చావు ముకుందా. దైవబలం వలనే కానీ తిండి బలం వల్ల బతుకుతానని ఎన్నడూ నమ్మకు. పుష్టినిచ్చే పదార్థాలన్నీ సృష్టించినవాడు ఆయన. ఆకలి పుట్టించినవాడు ఆయన. తన భక్తుడి పాలనా పోషణ ఆయన తప్పకుండా చూసుకుంటాడు. అన్నం నిన్ను బతికిస్తోందని కానీ, డబ్బు పోషిస్తోందని కానీ, మనుషులు పోషిస్తున్నారని కానీ అనుకోకు. ఆ ప్రభువు నీ ఊపిరి కాస్త లాగేస్తే అవేమన్నా నీకు సాయపడతాయా? అవి కేవలం ఉపకరణాలు మాత్రమే. నీ కడుపులో ఆహారం జీర్ణమవుతున్నది ఏదో నీ నేర్పు వలన. నీ విచక్షణ ఖడ్గాన్ని ఉపయోగించు ముకుందా. ఉపకరణ బంధాల్ని ఛేదించి ఒకే ఒక కారణమైన భగవంతుణ్ణి దర్శించు.
నిశితమైన ఆయన మాటలు నాలో మూలుగ లోతుల్లోకి దూసుకుపోవడం గమనించాను. దైహిక అవసరాలు ఆత్మను పరాజితం చేస్తాయన్న పాతకాలపు భ్రమ పటాపంచలైంది. పరమాత్మ సర్వ సమృద్ధిని అక్కడే చవిచూశాను. వారణాసి ఆశ్రమంలో నేర్చుకున్న ఈ గుణపాఠం ఉపయోగాన్ని రుజువు చేసే సందర్భం. అనంతయాత్రగా సాగిన నా అనంతర జీవితంలో ఎన్ని అపరిచిత నగరాల్లో వచ్చిందో. కలకత్తా నుంచి వచ్చేటప్పుడు నాతో వచ్చిన ఒకే ఒక విలువైన వస్తువు మా అమ్మ దగ్గర నుంచి నాకు సంక్రమించిన వెండి రక్షారేకు. నా చిన్నప్పుడు మా అమ్మకి ఒక సాధువు ఇచ్చినది. కొన్నేళ్లుగా నేను దాన్ని కాపాడుకుంటూ ఇప్పుడు ఆశ్రమంలో నా గదిలో జాగ్రత్తగా దాచిపెట్టాను. ఒకనాడు పొద్దున నేను రక్షారేకును మళ్ళీ ఒకసారి చూసుకొని ఆనందిద్దామని తాళం వేసిన పెట్టె తెరిచాను. సీలు వేసిన కవరును ఎవరూ తాకనైనా లేదు. కానీ రక్షారేకు మాయమైపోయింది. అది పోయినందుకు ఎంతో బాధపడుతూ కవరు చింపి చూసుకొని నేను పొరపాటు పడ్డానికి అవకాశం లేదని రూఢి చేసుకున్నాను. ఆ సాధువు జోస్యం చెప్పిన ప్రకారమే ఆయన శూన్యంలోంచి తెప్పించి ఇచ్చినది తిరిగి శూన్యంలోనే కలిసిపోయింది. దయానందుల అనుయాయులతో నా సంబంధం క్రమంగా చెడిపోతూ వచ్చింది. కావాలని నేను వాళ్ళకి దూరంగా ఉంటున్నందువల్ల నొచ్చుకొని వాళ్ళు నాకు దూరమయ్యారు. ఏ ఆశయంతో నేను ఇంటిని, ప్రాపంచికమైన ఆశల్ని అన్నిటినీ వదులుకొని దైవధ్యాన నిష్టకు కట్టుబడి ఉన్నానో ఆ ఆశయమే అన్ని వేపుల నుంచి నిస్సారమైన విమర్శకు గురి అవుతూ వచ్చింది. ఆధ్యాత్మిక పరివేదనతో మనస్సు వ్యధ చెంది భగవంతుడు నాకొక సమాధానం అనుగ్రహించే వరకు ప్రార్థన చేయాలని నిశ్చయించుకొని ఒక ఉషోదయాన నేను నా అటక మీదకు వెళ్ళాను. దయామయి జగన్మాత దివ్య దర్శనాల ద్వారా నువ్వైనా నాకు జ్ఞానబోధ చెయ్యి, లేకపోతే నువ్వు పంపే గురువు ద్వారానైనా బోధించు. గంటల తరబడిగా నేను వెక్కి ఏడుస్తూ పెట్టుకున్న మొరకు సమాధానం రాలేదు. ఇంతలో హఠాత్తుగా అనంతమైన ఒక వలయాకార మండలంలోకి నన్ను సశరీరంగా లేవనెత్తినట్టు అనిపించింది. నీ గురువు ఈ రోజునే వస్తున్నాడు. దివ్యమైన ఒక స్త్రీ కంఠస్వరం అన్ని వేపుల నుంచి అవ్యక్తంలోంచి వినవచ్చింది. ఇంతలో ఒక నిర్దిష్ట ప్రదేశం నుంచి కేక వినిపించడంతో నా అతీంద్రియానుభూతి పటాపంచలైంది. వంటింట్లోంచి హాబు అనే మారుపేరు గల యువ పురోహితుడు పిలుస్తున్నాడు నన్ను. ముకుందా, ఇంక ధ్యానం చాలు, నువ్వో పని మీద వెళ్ళాలి. మరో నాడైతే నేను అసహనంగా జవాబు ఇచ్చి ఉండేవాణ్ణి. ఇప్పుడు మాత్రం కన్నీళ్లతో ఉబ్బిన మొహం తుడుచుకొని అణకువగా అతని మాట మన్నించాను. హాబుతో కలిసి ఎక్కడో దూరంగా బెంగాలీ బస్తీలో ఉన్న బజారుకు బయలుదేరాను. బజారులో మేం సరుకులు కొనడం పూర్తయ్యేసరికి సూర్యుడు ఇంకా నడినెత్తికి రాలేదు. ఇల్లాళ్ళు, గైడ్లు, పురోహితులు, సాదా బట్టలు కట్టుకున్న వితంతువులు, హుందాగా ఉండే బ్రాహ్మణులు ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఆంబోతులతోనూ మంచి రద్దీగా ఉన్న వీధిలో ముందుకు చొచ్చుకుంటూ వెళ్ళాం. నేను, హాబు అలా సాగిపోతూ ఉండగా అతి సాధారణమైన ఒక సన్నటి సందు వైపు తల తిప్పి చూశాను. ఆ సందు చివర స్వాముల వారి మాదిరిగా కాషాయ వస్త్రాలు ధరించిన క్రీస్తువు వంటి మహాపురుషులొకరు నిశ్చలంగా నిలబడి ఉన్నారు. ఆ క్షణంలోనే కాక యుగయుగాలుగా కూడా నాకు తెలిసిన వారిలా కనిపించారాయన. ఒక్క క్షణం నా చూపు ఆబగా ఆయన మీదే నిలిచింది. కానీ ఇంతలోనే మళ్ళీ మనసులో ఒక శంక పుట్టింది. దేశాటనం చేసే ఈ సన్యాసిని చూసి ఎవరో నీకు తెలిసినాయన అనుకొని పొరబడుతున్నావు. కలలు కనేవాడా, ముందుకు నడు అనుకున్నాను. 10 నిమిషాలు అయ్యేసరికి నా పాదాలు బాగా తిమ్మిరెక్కేసినట్టు అనిపించింది. కాళ్ళు రాళ్ళైపోయినట్టు అడుగు ముందుకు పడనీయలేదు. ఎంతో శ్రమపడి వెనక్కి తిరిగాను. వెంటనే నా పాదాలు మళ్ళీ మామూలుగా అయిపోయాయి. తర్వాత మళ్ళీ ఇటు తిరిగాను. ఆ విచిత్రమైన బరువు మళ్ళీ నన్ను అణిచివేసింది. ఆ సాధువుగారు అయస్కాంత శక్తితో నన్ను దగ్గరికి లాక్కుంటున్నారు. ఇలా అనిపించేసరికి నా దగ్గర ఉన్న పొట్లాలు హాబు చేతుల్లో పెట్టేశాను. అతను నేను వేసే తప్పటడుగులు ఆశ్చర్యంగా గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు విరగబడి నవ్వాడు. ఏమైంది నీకు, పిచ్చెక్కిందా? నాలో పొంగే భావావేశం అతనికి తగిన జవాబివ్వకుండా అడ్డుకుంది. మారు పలక్కుండా అక్కడి నుంచి పరిగెత్తాను.
పాదాలకు రెక్కలు మొలిచిన వాడి మాదిరిగా అడుగులు గాలిలో తేలిపోతూ ఉండగా ఆ సన్నటి సందు దగ్గరికి చేరాను. నేనున్న వైపే నిలకడగా చూస్తున్న ప్రశాంతమూర్తి చటుక్కున నా కంటబడ్డారు. ఆత్రంగా కొన్ని అడుగులు వేసేసరికి ఆయన పాదాల దగ్గరున్నాను. గురుదేవా! 1000 దివ్య దర్శనాల్లో నా కళ్ళకు కట్టిన దివ్య ముఖబింబం ఇదే. కొనదేరిన గడ్డంతో, గిరిజాల జుట్టుతో, సింహాన్ని తలపించే తల, శుభదృష్టి ప్రసరించే ఈ కళ్ళు, రాత్రి వేళల్లో నేను అస్తవ్యస్తమైన ఆలోచనలతో విషాదంలో మునిగి ఉన్నప్పుడు నా వైపు గుచ్చి గుచ్చి చూస్తుండేవి. వాటిలో నాకు పూర్తిగా అర్థం కాని ఆశాభావమేదో పొడగడుతూ ఉండేది. నా తండ్రి వచ్చేశావా అంటూ గురుదేవులు నా ఆనందంతో తబ్బిబ్బయి వణుకుతున్న గొంతుతో బెంగాలీ భాషలో మళ్ళీ మళ్ళీ అన్నాను. ఎన్నేళ్ళు కాచుకొని ఉన్నాను బాబూ నీకోసం. మేమిద్దరం మౌనంలో ఐక్యమయ్యాం. మాటలు బొత్తిగా అనవసరమనిపించాయి. అనర్గళ వాక్ప్రవాహం నిశ్శబ్ద సంగీతంలో గురువు హృదయం నుంచి నేరుగా శిష్యుడిలోకి ప్రవహించింది. నా గురుదేవులు దైవ సాక్షాత్కారం పొందినవారని, నన్ను వారు దైవ సన్నిధికి చేరుస్తారని నిరాపేక్షమైన అంతర్దృష్టి వల్ల తెలుసుకున్నాను. ఈ జీవితంలో అలముకున్న చీకటి, గత జన్మల జ్ఞాపకాలని చిరు పొద్దుపుడుపుతో అదృశ్యమైపోయింది. నాటకీయ కాలం చక్రగతిలో ఆవృతమయ్యే గతం, వర్తమానం, భవిష్యత్తులు ఆ కాలనాటక దృశ్యాలు. ఈ పవిత్ర పాద సన్నిధిలో నన్ను గమనించిన తొలి రోజు ఇది కాదు. గురుదేవులు నా చెయ్యి పట్టుకొని ఆ ఊళ్ళో రాణామహల్ బస్తీలో ఉన్న ఒక ఇంటికి తీసుకువెళ్లారు. క్రీడాకారుడి మాదిరిగా బలిష్ట దేహులైన ఆయన నడక దృఢగతిలో సాగింది. పొడుగ్గా, నిటారుగా ఉన్న ఆయనకి అప్పటికి 75 ఏళ్లు ఉన్నప్పటికీ యువకుడిలా మంచి చురుగ్గా, సత్తువతో ఉన్నారు. ఆయన కళ్ళు నల్లగా, విశాలంగా, ప్రగాఢమైన జ్ఞానంతో నిండి ఆనందంగా ఉన్నాయి. కొద్దిగా వంకలు తిరిగిన జుట్టు ఆయన ముఖ గాంభీర్యానికి మార్దవం చేకూర్చింది. బలం, సాధుత్వంతో సూక్ష్మరూపంలో మేళవించింది. గంగకు ఎదురుగా ఉన్న ఆ ఇంటి రాతి బాల్కనీలోకి మేము వెడుతూ ఉండగా ఆయన ఆప్యాయంగా ఇలా అన్నారు. నా ఆశ్రమాలు, నా సర్వస్వం నీకిచ్చేస్తాను. స్వామీ, నేను వచ్చింది కేవలం జ్ఞానం కోసం, దైవ సాక్షాత్కారం కోసం. నేను మీ దగ్గర పొందగోరే నిధులు అవి. మా గురువులు మళ్ళీ మాట్లాడేలోగా భారతదేశ సాయం సంధ్య చటుక్కున అరతెర జార్చింది. ఆయన కళ్ళల్లో లోతు, అందని ఆర్ద్రత నిండి ఉంది. నీకు బేషరతుగా నా ప్రేమ అందిస్తాను. అమూల్యమైన వాక్కులు, ఆయన ప్రేమకు రుజువు. మళ్ళీ నా చెవిన పడ్డానికి తరువాత పావు శతాబ్ది పట్టింది. ఆయన పెదవులు భావోద్రేకాన్ని ఎరుగవు. మహాసముద్రం లాంటి ఆయన హృదయానికి ఒప్పినది మౌనమే. నువ్వు కూడా అలాగే బేషరతుగా నాకు ప్రేమ అందిస్తావా? శిశు సహజమైన నమ్మకం నింపుకున్న కళ్ళతో ఆయన నాకేసి చూశారు. గురుదేవా, మిమ్మల్ని అనంతకాలం శాశ్వతంగా ప్రేమిస్తాను. కోర్కెల్లోకి, తృప్తుల్లోకి గుప్తంగా వేళ్లు పారిన మామూలు ప్రేమ స్వార్థంతో కూడుకున్నది. కానీ దివ్య ప్రేమ షరతులు లేనిది, ఎల్లలు లేనిది, మార్పు లేనిది. స్థిరపరిచే లక్షణం గల విశుద్ధ ప్రేమ స్పర్శతో మానవ హృదయ చాంచల్యం మటుమాయమైపోతుంది. నమ్రతతో ఆయన ఇంకా ఇలా అన్నారు. నేనెప్పుడైనా దైవ సాక్షాత్కార స్థితి నుంచి దిగజారుతున్నట్టు కనుక నీకు కనిపిస్తే నువ్వు నా తల ఒళ్ళో పెట్టుకొని మనిద్దరం కొలిచే విశ్వప్రేమమయుడైన భగవంతుడి సన్నిధికి మళ్ళీ నన్ను తీసుకువస్తానని మాట ఇయ్యి. చీకటి ముసురుతూ ఉండగా ఆయన లేచి నన్ను లోపలి గదిలోకి తీసుకువెళ్లారు. మేమిద్దరం మామిడి పళ్ళు, బాదం మిఠాయి తింటూ ఉండగా నా స్వభావం తమకు బాగా సన్నిహితంగా తెలుసన్న సంగతి ఆయన మా సంభాషణ క్రమంలో అలవోకగా తెలియజేశారు. సహజమైన నమ్రతతో అద్భుతంగా మేళవించిన ఆయన జ్ఞాన సంపత్తికి విస్మితుణ్ణి అయ్యాను. నీ రక్షా రేకు కోసం విచారించకు, దాని అవసరం తీరిపోయింది. గురుదేవులు దివ్య దర్పణం మాదిరిగా నా యావజ్జీవిత ప్రతిబింబాన్ని ఆకట్టుకున్నారు. గురుదేవా, ప్రత్యక్ష వాస్తవమైన మీ సన్నిధి ఇచ్చే ఆనందం ఏ సంకేతం ఇస్తుంది? ఆశ్రమంలో నువ్వు సుఖంగా లేవు కాబట్టి అక్కడి నుంచి మారిపోవలసిన సమయం వచ్చింది.
అంతవరకు నా జీవితానికి సంబంధించిన సంగతులేవీ నేను ఆయన దగ్గర ప్రస్తావించలేదు. ఇప్పుడవి అనావశ్యకాలనిపించాయి. ఆయన సహజమైన సరళ వైఖరిని బట్టి తమ దివ్య దృష్టికి నేను ఆశ్చర్యం వెలిబుచ్చాలని ఆయన కోరడం లేదని గ్రహించాను. నువ్వు తిరిగి కలకత్తా వెళ్ళాలి. నీ సర్వమానవ ప్రేమ పరిధిలోంచి చుట్టాలనెందుకు మినహాయించడం? ఆయన సూచనకు నాకు దిగులు కలిగింది. మా వాళ్ళు నన్ను తిరిగి రమ్మంటూ ఉత్తరాల్లో అనేకసార్లు వెల్లడించిన కోరికను నేను మన్నించినప్పటికీ నేను తిరిగి వస్తానని వాళ్ళు జోస్యం పలుకుతూ వచ్చారు. పిల్ల పక్షిని అధిభౌతిక ఆకాశంలో విహరించనీయండి అని వ్యాఖ్యానించాడొకసారి అనంతన్నయ్య. ఆ దట్టమైన వాతావరణంలో వాడి రెక్కలు అలసిపోతాయి. మళ్ళీ ఇంటివైపు దిగివచ్చి రెక్కలు ముడుచుకుని అణకువగా ఇంటి పట్టున విశ్రాంతి తీసుకోవడం చూడకపోము. నన్ను నిరుత్సాహపరిచే ఈ ఉపమానం ఇంకా నా మనస్సులో ఉన్నందువల్ల ఏమైనా సరే కలకత్తా వైపు పోనే కూడదని నిర్ధారణ చేసుకున్నాను. స్వామీ, నేను ఇంటికి మాత్రం తిరిగి వెళ్ళనండి. కానీ మీ వెంట ఎక్కడికైనా సరే వస్తాను. మీ పేరు చిరునామా ఇవ్వండి. స్వామి యుక్తేశ్వర్ గిరి. నా ముఖ్యమైన ఆశ్రమం శ్రీరాంపూర్లో రాయ్ఘట్ సందులో ఉంది. మా అమ్మని చూసి కొన్నాళ్ళు ఇక్కడ ఉండి వెళ్దామని వచ్చాను. దేవుడు తన భక్తులతో ఆడే ఆట ఎంత చిత్రంగా ఉంటుందోనని ఆశ్చర్యపోయాను. శ్రీరాంపూర్ కలకత్తాకి 12 మైళ్ళలో ఉంది. కానీ ఆ ప్రాంతాల్లో ఎక్కడా మా గురువుగారు నాకు అవుపడలేదు. మేము కలుసుకోవడానికి లాహిరి మహాశయుల జ్ఞాపకాలతో పావనమైన ప్రాచీన కాశీ నగరానికి ప్రయాణం కట్టవలసి వచ్చింది. బుద్ధుడు, శంకరాచార్యులు తదితర యోగీశ్వరుల పాదస్పర్శతో పవిత్రమైంది ఈ నేల. నువ్వు 4 వారాల్లో నా దగ్గరికి వస్తావు. మొట్టమొదటిసారిగా శ్రీ యుక్తేశ్వర్ గారి కంఠస్వరం కఠినంగా వినిపించింది. నీ మీద నాకున్న అనంతమైన ఆప్యాయతను గురించి నీకిప్పుడు చెప్పాను కనుక, నిన్ను చూసినందుకు నా సంతోషం కనబరిచాను కనుక నా కోరికను నువ్వు తిరస్కరించవచ్చు అనుకుంటున్నావు. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు నువ్వే నాకు తిరిగి ఆసక్తి కలిగించవలసి ఉంటుంది. నిన్నింత సులువుగా శిష్యుడిగా చేర్చుకోను. నా కఠిన శిక్షణకు విధేయుడివై పూర్తిగా తలొగ్గాలి. నేను మొండి పట్టు మీద మౌనంగా ఉన్నాను. గురుదేవులు నా కష్టాన్ని తొందరగానే కనిపెట్టారు. మీ చుట్టాలు నిన్ను చూసి నవ్వుతారంటావా? నేను తిరిగి వెళ్ళను. నువ్వు 30 రోజుల్లో తిరిగి వెడతావు. ఎన్నడూ జరగదు. మా వివాదంలో బింకం సడలకుండానే నేను ఆయన పాదాలకు భక్తి పురస్సరంగా ప్రణామం చేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాను. అర్ధరాత్రి చీకట్లో ఆశ్రమం వైపు నడిచి వెళ్తూ అలౌకిక ఘటనగా జరిగిన ఈ సమాగమం ఇలా విరసంగా ఎందుకు ముగిసిందా అని వితర్కించుకున్నాను. మాయ అనే తక్కెడ సిబ్బులు రెండూ ప్రతి సంతోషాన్ని ఒక దుఃఖంతో సమానం చేసి తూస్తాయి. పరివర్తన కారకాలైన గురుదేవుల చేతివేళ్లకు నా కిశోర హృదయం ఇంకా మెదుపు కాలేదు. మర్నాడు పొద్దున ఆశ్రమవాసుల్లో నా మీద పెడసర భావం మరింత పెరగటం గమనించాను. వాళ్ళు క్రమం తప్పని మొరటి ప్రవర్తనతో నా రోజులన్నీ కంటకప్రాయం చేశారు. 3 వారాలు గడిచాయి. బొంబాయిలో జరిగే ఒక సమావేశం నిమిత్తం దయానందులు ఆశ్రమం విడిచి వెళ్ళారు. నా నిస్సహాయ జీవితం నరకమైపోయింది. అంతా నా మీద విరుచుకుపడ్డారు. ముకుందుడు పరన్న బుక్కు ఆశ్రమంలో పడి తింటాడు, కానీ దానికి తగినంత పని చేయడు. ఈ వ్యాఖ్యానం చాటు నుంచి విని నా డబ్బు నాన్నగారికి తిరిగి పంపేయమన్న సలహా పాటించినందుకు మొట్టమొదటిసారిగా విచారించాను. గుండె బరువెక్కిపోవడంతో నాకున్న ఒకే ఒక్క స్నేహితుడు జితేంద్ర దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళిపోతున్నాను. దయానందులు తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి నా క్షమాపణలు తెలియజెయ్యి. నేను వచ్చేస్తాను. ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి నేను చేసే ప్రయత్నాలన్నీ నీ వాటికి మించి ఫలించడం లేదు, జితేంద్రుడు దృఢనిశ్చయంతో అన్నాడు. ఈ మధ్య నేను క్రీస్తు లాంటి యోగీశ్వరుల్ని కలుసుకున్నాను. శ్రీరాంపూర్లో ఆయన దర్శనం చేసుకుందాం. ఈ విధంగా పక్షి ప్రమాదకరమైన రీతిలో కలకత్తా దగ్గరలో దిగడానికి తయారైంది. ఇంతటితో అధ్యాయం పూర్తి.